దుర్వాసుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, దుర్వాసుడు దత్తాత్రేయుడు ఈ ఇద్దరు కూడా కలియుగంలో కూడా ఎల్లప్పుడూ సంచారం చేస్తూ ఉంటారు. మీరు మాస్టర్ రామ గారి చరిత్ర చదివితే, ఆయన ఉజ్జయిని క్షేత్రంలో తపస్సు చేసే కాలంలో ఆయన వెనకాల ఒక పిచ్చివాడు తిరుగుతూ పలకరించేట. ఆయన అనుకున్నాడు నిజంగానే పిచ్చివాడేమో అనుకున్నాడు, కానీ ఎంతైనా యోగీశ్వరులు. మాస్టర్ రామ గారు అంటే సామాన్యులు కాదు కదండి. లివింగ్ విత్ హిమాలయ మాస్టర్స్ ఆయనే కదా రచించింది. ఆయన అనుభవాలన్నీ అందులో ఉన్నాయి, వారు చెప్తారు. అలా పిచ్చివాడు అనుకున్న తర్వాత కొంతసేపటికి తెలివి తెచ్చుకుని అలా వెతుక్కుంటూ ఒక చెట్టు కింద చూస్తే ఆ పిచ్చివాడు చిన్ముద్రలో ఉన్నాడు ధ్యానం చేసుకుంటూ. ఆయన వెనకాల అమితమైనటువంటి దైవీ తేజస్సు ఒకటి కనబడుతూ ఉన్నదట. దాన్ని చూసినప్పుడు ఆయన నమస్కారం చేసి, అయ్యా మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఏదైనా నేను తీసుకురావాలి, ఏమీ తీసుకురాలేదు, మన్నించండి అన్నారట. అంటే లోకానికి ఉపకారం చెయ్యాలి అనే బుద్ధి ఉన్నవాడిని నేను శిక్షించను సుమా అని చెప్తారు ఆయన. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసండి, దూర్వాసుడికి చాలా కోపం ఎక్కువ అని మాట్లాడుతుంటారు కదా, ఆయన యొక్క ఆంతరంగికమైన గుణాన్ని చెప్తున్నా. ఆయన కోపాన్ని ప్రకటిస్తాడు తప్ప నిజమైనటువంటి కోపి కాదు. దుర్వాసుల వారు అట్లాంటి వారు. ఆయన దత్తాత్రేయమూర్తి. కలియుగంలో దత్తాత్రేయుడు, హనుమ, వినాయకుడు, లలిత అమ్మవారు ఈ నలుగురు కూడా చాలా తొందరగా కటాక్షించేటువంటి దేవతలు అని ఉపాసనా శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం.